మీ అత్త చాలా మంచిది బిడ్డ. ఆమె లేనప్పుడే కదా మీ ఇద్దరి లొల్లైంది. నేను ఆమె ఫోన్ చేసి అరుచుకుంటది. మరి అల్లుని పంచాయతీ వెళ్తావా బిడ్డ? పంచాయతా? ఏందే బాపు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నేను తప్పేసినా నువ్వు నమ్ముతున్నావు అమ్మా? దానికి కారణం నిలదీద్దాం అంటే అద్దంటుంది. అంటే నేను పరాయణ చేసినట్టే కదా. కడుపులో ఉన్న బిడ్డను గావర పెట్టదు. ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరిగింది. ఒరే రాజు, భార్యాభర్తల మధ్యలో తప్పొప్పులు ఏముంటాయిరా? కేవలం సర్దుబాట్లే ఉంటాయి. ఏంది బిడ్డ రజని, మొగుడు పిల్లలు మీ ఇద్దరు ఏమనుకున్నారో ఏమో గాని నేను ఇంట్లో లేనప్పుడు గట్ల వస్తావా? ఏమన్నా పద్ధతేనా ఇది? ఏంద్రా గట్ల చూస్తున్నావు? బెల్లం కొట్టిన రాయి లెక్క కోడలు పిల్లని మందలితేంద్రా? సీమంతం చేపిద్దాం, తులసిరి కాన్పు కదా. మీరు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు తిన్నరా? దానికి దీనికి చెల్లు. ఇక చాలు ఆపురి. ఆ రాము వచ్చినవారా? రా, ముహూర్తం దాటిపోతుందని మొదలు పెట్టాం. ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావడి ఉన్నట్టు ఎవడ్రా కుక్కలు? ఇదే పెద్ద వరుసల ముంగట నా చెల్లె కాళ్ళు పట్టు తప్పైంది అనాలి. అప్పటిదాకా ఇడిచిపెట్టేది లేదు. ఏం చెప్పదు? అరే మీరు లొల్లి పెట్టుకొని అన్యాయంగా పిల్లలు మడగొట్టిరు కదా. నా చెల్లె ఇప్పుడు కింద వాడిది ఎంత బాధ అనిపిస్తుందో ఆ రోజు కూడా నేను ఎంత బాధపడ్డా. ఎరికేనా పెట్టినప్పుడు బాధ పెట్టినా అని బాగా అంటాను. ఒక్కసారి దాన్ని అడుగు, నేను దాన్ని ఏమన్నా బాధ పెట్టినా? నేను కానీ మా అమ్మ కానీ మా నాన్న కానీ ఒక్కసారి దాన్ని బాధ పెట్టినామా? ఒకసారి దాన్ని చెప్పాను. అది కనుక నేను బాధ పెట్టినా అని చెప్పినట్టయితే ఈ ఇంటికి కాదు ఈ ఊరికి కూడా రా నేను. ఓహో ఛాలెంజ్ చేస్తున్నావా? మాకు కూడా సంసారాలు ఉన్నాయి. ఏ భార్య కూడా నా మామ నా అత్త నా మోడు బాధ పెట్టే ఇంతమంది చెప్పరు. అరే రాము, నీకు దండం పెడతారా, నువ్వు ఊకోరా. నువ్వేం సినాపు? ఆ రోజు చెల్లె బాధపడుతున్నప్పుడు నేను అడుగుతా అంటే నీకు దండం పెడతారా అడుగుతురా అన్నావు. ఇప్పుడు అడుగుతా అంటే అద్దురా అంటున్నావు. అసలు నువ్వేంది? అరే రాము, ఆ లొల్లంతా అయిపోయిందిరా. ఇప్పుడు నువ్వే లొల్లి చేస్తావు. నువ్వేం మాట్లాడుతున్నావే? నేను లొల్లి చేస్తున్నా? చిన్నమ్మ అయినావా? నా చెల్లెని బాధ పెట్టి అడుగుతున్నా నేను లొల్లి చేస్తున్నా అంటారు. అంటే అడగద్దా నా చెల్లె కదా? అరే ఇప్పటిదాకా నా చెల్లెని కాళ్ళు పట్టుకుంటే ఇడిచిపెడతా అనుకున్నా. ఇప్పుడు నా కాళ్ళు పట్టుకున్నాక ఇడిచిపెట్టేది లేదు. అరే నీకన్నా పిసిలేసిందా? వాళ్ళు ఇంటారా గైన కాలు పట్టుకుంటారా? వాళ్ళు మనకనే పెద్దోళ్ళు. పెద్దోళ్ళు పెట్టిన ఇంటి కోడలు బాధ పెడతారా? ఇంటి కోడలు బాధ పెట్టేవాళ్ళు అసలు ఆ ఇల్లే నిలవది. ఏమనుకుంటారు? ఏం బాగా మాట్లాడుతారు? అదేటో లేదనుకున్నావు నా చెల్లెకు. ఏమా అసలు నువ్వు ఏమనుకుంటాను? అరే వాడు ఇంతగానో లొల్లి చేసినాక నీ ఇంటికాడ ఉండవలసిన అవసరం లేదు. మాకు వెళ్ళిపోతున్నావు. అడగటం లేదనుకున్నావా? వాళ్ళతో మనకి ముచ్చడా? ఏ బావా నువ్వు ఆగు. వాడు తాగేదో మాట్లాడింటే నువ్వు పట్టించుకోవని దానే పెడతా. వాడు తాగి మాట్లాడితే చిన్న లేదు పెద్ద లేదా వారంతా వాడు బతికేస్తారా? వీటికి రాలేరా? నేను అప్పటి నుంచి ఒప్పుకోడుతున్నా. ఎన్ని మాటలు మాట్లాడుతుండు. నేను వాళ్ళ కాలు మొక్కన్నా? కాలు మొక్కన్నా? వాడు తాగొచ్చిన నువ్వు కావాలని ఇంటికి వచ్చి తిట్టిపిస్తాను. నాకు తెలియదు. ఏం దొరుకుతుందో మాకేం దొరుకుతుంది? మీరు అవసరం లేదు, మీ పిట్ట అవసరం లేదు. అరే కోడలకు ఫోన్ చేస్తా అన్నావురా?
టిఫిన్ ఏం చేసినావమ్మా? నేను ఏం అడుగుతానా నువ్వేం చెప్తాను? రజనీకి ఫోన్ చేసినావా లేదా? నేను చేయలేదు, నాకే పట్ట అది చేయదా? అరే కాలంతో పాటు కొన్ని మర్చిపోవాలి బిడ్డ. మన ఇంటి పిల్ల కదరా, ఆడెవడో దిక్కుమాలోడు లొల్లిపెట్టే దానికి మన పిల్లని కష్టపెట్టుకుంటామా? కడుపుతోడు ఉన్న పిల్ల ఎట్లున్నదో ఏమో ఆరోగ్యం. డెలివరీ దగ్గరికి వచ్చింది ఉండాలి. ఒకసారి ఫోన్ చేయి బిడ్డ. అరే నువ్వు ఊకే నాకు చెప్తావేంది? ఒక్కసారి మరి దానికి చెప్పినావా? దానికి చెప్పు ఫస్ట్. అరే నా కొడుకే నేను చెప్పి తింటలేడు, దానికి చెప్పంటాడేంది? నువ్వు చేస్తే ఏమైనా కిరీటం కింద పడతాదిరా? నేను చెయ్యలేదు. ఏం చేసుడు పూరంతోటి? ఏమయ్యా ఫోన్ నువ్వనే చేయరాదు ఎప్పుడు ఒకసారి? ఎట్లున్నదో ఏమో. అరే నేనేం చేయాలి? వానికి పట్టింపులేంది? వాని మొండి పట్టు వాడు, వాడి లెక్కలు వాడు, నన్ను అంటావు. ఇద్దరే దొరికిండు నాకు. తండ్రికి దగ్గ కొడుకు. కర్మానికి ఇల్లతోడు ఎట్లే కూడా ఏమో. పిల్ల ఎట్లున్నదో ఏమో. అమ్మా అమ్మ రావే, అమ్మ కడుపు నొత్తుంది రావే, అమ్మా 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 ఏమైంది బిడ్డ? అమ్మా ఏమైంది? కడుపు బాగా నొత్తుంది, నొప్పులు వస్తున్నట్టున్నాయి. ఇగో ఉన్నావా? అమ్మా అయ్యో అమ్మా 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 ఏమైంది? ఇగో ఈ పొద్దు పొలం కాడి పోకు, బిడ్డకు నొప్పులు వస్తాయి. పోయి ఆటో వేసుకురా పోయి నాడు. అమ్మా ఆగు బిడ్డ, ఓర్చుకో. అమ్మా The number you are trying to call is currently not. The number you are trying to call is currently not. The number you are trying to call is currently not. మేడం, మా బిడ్డకి ఎట్లుంది? పేషెంట్ పేరమ్మా? రజని. కొంచెం టైం పడుతుంది. ఫోన్ చేస్తానట్ట. హలో హలో బావా, బాగున్నారా? బాగున్నాం, మీరు ఎట్లున్నారు? మేము మంచిగానే ఉన్నాం. రజన్ని దవాఖానకు తీసుకొచ్చినాం. దవాఖానకు తీసుకుపోయారా? ఏమైంది? భయపడవలసిన అవసరం లేదు బావా, బిడ్డకు నొప్పులు వచ్చినాయి, హాస్పిటల్ తీసుకొచ్చినాం. అల్లుని అవసరం ఉంటుందని ఫోన్ చేసిన, అల్లుడు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. నువ్వనే చెప్పు బావా. నేను చెప్తా. ఏ హాస్పిటల్ తీసుకుపోయారు? రీనే హాస్పిటల్, కరీంనగర్ బావా. నార్మల్ డెలివరీ అయితే పర్వాలేదు, కడుపులో బిడ్డ ఎడమటం అయిందనుకో సంతకం అవసరం ఉంటుందేమో అని. ఏం కాదు కానీ నేను పంపితీ. అరే రా,
అక్కడ కూర్చో. మీ మా ఫోన్ చేసినాడు కాదురా? ఏందట? ఫోన్ లావాడతలేవాట. రజని కూడా 10 సార్లు ఫోన్ చేసిందట. నాకేం చేయలేదు. 10 సార్లు వేసిందట. చూడు ఫోన్ ఒకసారి. అవును చేసింది. నొప్పులు వస్తాయట ఫోన్ చేసి. వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుందా నొప్పులు? మనం అన్నప్పుడు తెలియదు నొప్పుల గురించి. అరే ఏం చదువుకున్నావురా? బుద్ధి ఉందారా? నీకొచ్చే నొప్పులు కోడలికి వచ్చే నొప్పులు ఒక్కటారా? నా హాస్పిటల్ తీసుకుపోయిందట నొప్పులు వస్తున్నాయని. పురుడు వస్తుంది కావచ్చు, మనం కూడా పోవాలా? లేనాడు మీరైతే రాను, మీరు పోతే పోరు. అది కాదు నాన్న, జరిగింది ఏదో జరిగిపోయింది. కోడలకు కాన్పు కష్టమైతుందో ఏమో. ఇట్లాంటప్పుడు ఏ ఆడపిల్లైనా మొగుడు దగ్గర ఉండాలనుకుంటది. బిడ్డ ఈ బుద్ధి వాళ్ళకు ఉండాలి. అరే నీ మంకుపట్టు నువ్వే రారా? చెప్తే వినవా? ఫోన్ చేయి. గప్పుడెప్పుడో సీమంతంలో వాడెవడో చేసిన లొల్లికి ఆ పిల్లని కష్టపెట్టుడు కరెక్టేనా బిడ్డ? అరే ఫోన్ చేయరా, ఫోన్ చేసి ఒకసారి ఎట్లుందో అడుగు. నేను ఫోన్ చేయ అమ్మ, నువ్వు పోయి చాయ్ పెట్టుకో. నేను పెట్టా నేను కూడా చాయ్ పెట్టేం పెట్టా. ఇక అందరు ఒకటే అన్నమాట. కాకపోతే ఏం మనిషి ఉన్నాడు వీడు? ముండి మొక్కోడు సాగు చేస్తాడు. ఫోన్ చేయమంటే గీతగానే మొక్క పట్టింది దీనికి. నీ గురవే వచ్చిందంతా బోండి మొక్కలు. అల్లుడికి ఒకసారి ఫోన్ చేయకపోయాను. చేసిందే, ఫోన్ ఎత్తలేడు. అమ్మ మీ పాప ఉంటుంది, వెళ్ళి చూడండి. బిడ్డ అల్లునికి ఫోన్ చేసినావా? చెల్లితో చేపించిన బాపు, ఫోన్ ఎత్తుతలేడట. నేను ఫోటో కూడా పెట్టినక్క. ఫోటో పెట్టినవా? ఇప్పుడే ఫోటో ఎందుకు పెట్టినవే? ఫోటో చూస్తేనన్నా వస్తాడేమో అని పెట్టినక్క. మరి చూసిందా? బ్లూటూత్ పడ్డదా? చూడలేదక్క.
హలో బావా. హలో బావా, నీకు మనవరాలు పుట్టింది. అబ్బా ఎంత సంతోషమైన ముచ్చట చెప్పావు బావా. మనవరాలు వచ్చిందా? సరే 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 బాగుంది కదా. సరే సరే నేను అల్లుని తీసుకొని వస్తా. ఏందట తెలియలేదా? మనకు మనవరాలు పుట్టిందట్నే, డెలివరీ అయిందట కోడలు. ఇంత మంచి ముచ్చట చెప్పి నువ్వు బంగారు తల్లి వచ్చింది అన్నట్టు. పా పోదాంపా. అవు కానీ మరి రాజుగాడు వస్తాడంటవా? ఏ బిడ్డ పుట్టిందని చెప్తే వాడు రాకుంటే ఏం చేస్తాడే? ఏమో నాకు డౌటే. వాడు అసలు ఏమో ఉండోడు. నాకైతే నమ్మకం లేదు. నాకైతే ఎప్పుడెప్పుడు మనవరాలను చూద్దామని ఆశ ఉంది. మనం పోదాంపా. నాకు మాత్రం లేదా అని మనం పోయి చూస్తే వాడు రాడే. వాడు వచ్చే టైం అయింది, వాడిని వచ్చినాక తీసుకొని పోదాం. సరే గట్టినే చేద్దాం. అవు కానీ మనవరాలు నీ లెక్క ఉందా నా లెక్క ఉంటుందా? నా లెక్క ఉంటది. నా లెక్కనే ఉంటది. నీ లెక్క కాదు, నా లెక్కనే ఏం కాదు చూడు, నువ్వు చూడు, నా లెక్కనే ఉంటది. నా లెక్కనే ఉంటది. నా లెక్కనే ఉంటది. నా మనవరాలు నా లెక్కనే ఉంటది. సరేలే. ఏమైందో ఇంకెంతసేపు తయారవుడు? ఏనాది అయిపోయింది. వాడైతే రాని అత్తలేడు ఇంకా. వచ్చినవరా రే ఆను. ఏమైంది? ఆన్రా మొదలు ఆను. అరే నీకు బిడ్డ పుట్టిందిరా. బిడ్డ పుట్టిందని గంత మంచి ముచ్చట చెప్తే ఆ ముఖం మాడిపోకం పెట్టినవేంద్రా? అత్తగారికి మీద కోపం పిల్ల మీద తిత్తావురా, పసిపిల్ల మీద. రే ఎటు పోతాను? దవాఖాన పోవాలి, పోదాంపా. నేను రాను, మీరు పోతే ఓరి. నువ్వు రాకపోడేంద్రా? నువ్వు రాకపోడేదిరా? నేను రాను, మీరు పోతే ఓరి. అరే బిడ్డ పుట్టిందని చెప్తే రానంటదేంద్రా? బిడ్డ పుడతారా రా బిడ్డ ఎవరన్నా? పా చూసేద్దాం. అరే రాజు, ఇట్లాంటప్పుడే కోపాలు తాపాలన్నీ మర్చిపోవాలిరా. మన ఇంటికి మహాలక్ష్మి వచ్చిందిరా, చూసి రావాలి కదా బిడ్డ. పోయేద్దాం రా బిడ్డ. అరే నువ్వు రానంటే మేమెట్లా పోతావురా? నీకేమైనా కోపం ఉంటే తర్వాత చూసుకుందాం, ముందు హాస్పిటల్కి వద్దాంపా. మీరు ఎన్ననే పోరి, నేను రానంటే రాను. ఇంత మొండ ఎట్లా అన్నావే? నేను ఒక్కదాన్నే కన్నతి. ఏడవోతాయి మీ వంశం బుద్ధులు. ఇప్పుడు వీడేమో హాస్పిటల్కి రానబట్టి, నాకేమో మనవరాలను ఎప్పుడెప్పుడు చూద్దామా అని బుద్ధి పుట్టబట్టే. ఇప్పుడు ఎట్లా రా దేవుడా? అమ్మా లోపలికి వాళ్ళని నచ్చిపోయిరానే? ఎవరు రాలేదే? లేదమ్మా, ఆయన నచ్చినట్టున్నాడు. అదంతా నీ భ్రమ బిడ్డ. కాదమ్మా, ఆయన వచ్చిండు. పాపని చూసి నన్ను చూసిపోయినట్టు అనిపించింది. అవునా? సారు పొద్దుగల మా కోడలు డెలివరీ అయింది. ఏ రూమ్? రజని పేరు. ఏ రూమ్లో ఉన్నా సార్? గిటేనా సార్? గిక్కనేనట, గిట్టేనట. పనం అలకలుందా బిడ్డ? మంచిగా ఏమోయ్ మనవరాలు ముక్కు అచ్చం నీ ముక్కు లెక్కనే ఉన్నది. మరి ఎవరి మనవరాలు అనుకుంటాను? మరి నా మనవరాలు. వదిన అల్లు రాలేదా? వాడికి ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందట వదిన, రేపటి వరకు వస్తాడండి. అలా వాడు రానన్నాడే. వస్తాడు మావయ్య, ఇంకో గంట అయితే ఆఫీస్ అయిపోద్ది. ఖచ్చితంగా వస్తాడు. నీకు ఫోన్ చేసిండా? చేయలేదు మావయ్య, కానీ నాకు తెలుసు. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆయన అప్పుడే వచ్చిండు, బిడ్డను ముద్దాడిండు, ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయిండు. కానీ పైకి బిల్డప్ ఇస్తాడు. ఆలు మొగలు ఎంతో లొల్లు పెట్టుకున్నా
పిల్లలు పుట్టిందంటే మారాల్సిందే. ఇప్పుడే దొంగను పట్టిస్తా, మీరందరు పోయి దాక్కోండి. ఎత్తుకో ఎత్తుకో, నీ బిడ్డను చూడ్డానికి నువ్వు దొంగతనంగా రావన్నా? నేనేం చేసినా అని 3 నెలలు నన్ను దూరం పెట్టినా? ఎవరో ఏదో అన్నారని మనం విడిపోదామా? అవునలుడు, ఆ లొల్లైన తర్వాత వాడిని మస్తు దుమ్ము దులిపిన, ఇక వాడు మన జోలికి రాడు. సారీ రజని, చిన్న చిన్న మనస్పర్ధల వల్ల మనం దూరం ఉండాల్సి వచ్చింది. ఇప్పటి నుంచి అట్లా కాకుండా చూసుకుందాం. మన ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజని. ముందుగా నమస్తే వరంగల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నా నమస్కారం. విషయం ఏంటంటే, నమస్తే వరంగల్ ఛానల్ని చాలామంది బాగా ఆదరిస్తున్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు. ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే మీకు ఏ విధమైన వీడియోస్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మీరు కామెంట్ రూపంలో పెడితే మాకు ఇంకా బూస్టింగ్ ఉంటుంది, ఇట్లాంటివి చేయాలి అనే ఆలోచన వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ టైప్ కావాలనేవి కామెంట్ రూపంలో పెట్టండి. అండ్ ఛానల్ని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఒక లైక్ చేస్తే ఇంకా చాలామందికి అప్డేట్ అవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పేది ఒకటే, మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో ఆ వీడియోస్ని కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. బాయ్. వెల్కమ్ టు నమస్తే వరంగల్. చూసిరు కదా వీడియో ఎట్లుంది? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట గట్టిగా కొట్టుర్రి. బాయ్.